లోపల బయట అంతర్బహిస్థిత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మనకు వేదం చెప్తుంది. అంతః బహిశ్చ లోపల బయట కూడా వ్యాపించి స్థిత ఉన్నటువంటి వాడే నారాయణుడు. అయితే ఈ సృష్టి మొత్తం అవ్యక్తంగా ఉన్నప్పుడు ఆయన యందు ఉంది, వ్యక్తంగా వచ్చినప్పుడు కూడా ఆయన యందే ఉంది, కానీ మనకి వ్యక్తం అవుతుంది. దాన్నే మనం స్థితి అంటాం. అది సృష్టి రావడం ఈ స్థితి అని. తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఆయన యందే ఉంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు వ్యక్తంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు కూడా ఉన్నది మాత్రం ఆయన యందే. అబ్సల్యూట్ అన్నమాట. అంటే ఇంక అసలు వేరే చోటు లేదు. అసలు చోటు ఎక్కడ చోటు అంటేనే భగవంతుడు. ఇది కాకుండా వేరే అనేటువంటిది ఏం లేదు. అసలు శాశ్వతుడు ఎవరు? ఆయనే. శాశ్వతత్వం అనేటువంటిది ఆయన ఎందుంది. ఎందుకనంటే ఇవన్నీ కూడా సంభవములుగా సంభావ్యముగా శాశ్వతత్వం వహించి ఉంటాయి. ఇప్పుడు ఎటర్నల్, శాశ్వతం అంటే ఎటర్నల్, శాశ్వతం అనేటువంటి ఎప్పుడు ఉండేది కదా. మరి ఇదంతా కూడా ఎప్పుడు ఉంటుందా? ఇలాగే ఈ భూమి ఎప్పుడు ఇలా ఉంటుందా? ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళు ఎప్పుడు ఇలా ఉంటారా? వీళ్ళందరూ ఉంటారు, కానీ అవ్యక్తంలో ఉంటుంటారు, వ్యక్తంలోకి వస్తూ ఉంటారు, మళ్ళీ అవ్యక్తంలో వెళుతూ ఉంటారు. ఇలా ఎక్కడుంటారు? అవ్యక్తంలో అయినా వ్యక్తంలో అయినా భగవంతుడు అనేదే ఉంటారు. కాబట్టి ఇప్పుడు శాశ్వతత్వం అనేటువంటిది వీటికి కూడా ఉంది. ఎలా ఉంది అంటే అవి ఎప్పుడు అసలు లేకుండా పోవడం లేదు, కాబట్టి శాశ్వతమైనవి. దీన్ని ఏమంటారంటే పర్యాయత్వము అంటారు. దీంట్లో దాంట్లోకి సూర్యుడు ఉదయించుట, మళ్ళీ సూర్యుడు అస్తమించుట, మళ్ళీ ఉదయించుట. మనం కూడా చూడండి, లోపలికి గాలి పీల్చుకుంటున్నాం, వెళుతుంది ఉచ్ఛ్వాసం, తర్వాత మళ్ళీ నిశ్వాసం. అదేమిటండి అలా ఎందుకు? లోపలికి వెళుతూనే ఉంటే సరిపోతుంది కదా, మళ్ళీ బయటకు ఎందుకు ఇలా వెళ్ళిపోతుంటే లోపలికి వెళుతూనే ఉంటే మనం పేలిపోతాం, బయటికి వెళ్ళిపోతూ ఉంటే బాగుండంటే లోపల అతుక్కుపోతాం. మనకేమో మన అప్పుడు ఉంటాం మనం. ఈ సృష్టిలో ఎప్పుడు పర్యాయత్వము అంటారు, అంటే లా ఆఫ్ ఆల్టర్నేషన్ అంటారు దాన్ని. ఈ శాశ్వతత్వం వహించి ఉండునో, వెలువడుచు లీనమగుచు ఉండునో, అట్టి సంభావ్యుడైన శాశ్వతుడే భగవంతుడు.